బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రముఖ ఉద్యమకారులు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వారసత్వాన్ని కొనసాగించడం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తూ విద్యార్థి దశ నుండి ఈనాటి వరకు పనిచేస్తున్నటువంటి విప్లవకారుడు. 1948 సెప్టెంబర్ 17ను ఎలా చూడాలి, దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆ వ్యాఖ్యానాలకు సంబంధించి వారి నుండి మనం సరైనటువంటి దాన్ని వాళ్ళు ఎలా ఏది సరైనదని వాళ్ళు భావిస్తున్నారో దాన్ని తెలుసుకుందాం. చలపతిరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం సార్, మీరు ఎంతో బిజీ కార్యక్రమాల్లో ఉంటారు. అయినప్పటికీ కూడా మేము అడగగానే మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా ఛానల్ కోసం ఇచ్చారు. గత వారం 10 రోజులుగా సెప్టెంబర్ వస్తుందంటేనే ఒకవైపు బీజేపీ వాళ్ళ అడావుడి, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మొన్న టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు అడావుడి, ఆ తర్వాత వామపక్షాలు, మరికొంతమంది మేధావులు వాళ్ళందరి ప్రకటనలు కూడా రెగ్యులర్ గా వస్తా ఉన్నాయి. అనేక మంది త్యాగాల ఫలితం 10లు కాదు, 100లు కాదు, 1000 మంది అమరులయ్యారు. నైజాం నవాబ్ రాచరికానికి వ్యతిరేకంగా, దోపిడి దొరతనాలకు వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడి మరి అలాంటి పోరాడి అమరులైనటువంటి ఆ రోజును ఎలా చూడాలి, మీరేమని భావిస్తారు? మేముగా ఎలా ఆలోచిస్తున్నాం అనేటువంటిది స్పష్టంగానే ఉన్నది. సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగానే చూస్తున్నాం. ఎందుకు విద్రోహము అనేటువంటి విషయానికన్నా ముందు భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ఏదైతే ప్రారంభించారో మీకు ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. మీరు ప్రారంభించిన సైద్ధాంతిక, రాజకీయ, సాంస్కృతిక రాజసూయ యాగం. ఎందుకంటే మీరు ఒక 100 ఎపిసోడ్స్ ను పూర్తి చేసి ఒక అడుగు ముందుకు పోయారు. ఇప్పుడు శతము నుంచి సహస్ర నినాదం అనేది మీరు చేపట్టిండ్రు. 1000 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మా సహకారం ఉంటుందని మనవి చేస్తున్నాను. ఇక సెప్టెంబర్ 17 మేము విద్రోహ దినం అని ఎందుకు అంటున్నాం అనేది, సెప్టెంబర్ 17 అని మనం చర్చిస్తున్నాం అంటేనే చరిత్రకు సంబంధించినటువంటి సబ్జెక్టు, గతానికి సంబంధించిన సబ్జెక్టు, వాస్తవానికి సంబంధించిన సబ్జెక్టు, ఆనాటి వాస్తవానికి సంబంధించిన సబ్జెక్టు. ఎగ్జాక్ట్లీ. అయితే కమ్యూనిస్టు విప్లవకారులుగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంలో మాకు బాధ్యత ఉంది. ఆ వాస్తవాలు ప్రజల కోణం నుంచే ఉంటవి, పాలకుల కోణం నుంచి ఉండవు. అందుకే సెప్టెంబర్ 17ను మేము చూసేటువంటి వైఖరి, తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటి దాన్ని వెలుగులోకి తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి కమ్యూనిస్ట్ విప్లవకారుల కమిటీ నాయకత్వంలో పుల్లారెడ్డి గారి తీసుకొచ్చారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు ఇది విద్రోహం అంటున్నామంటే, లక్ష్యం వారు రాసినటువంటి పుస్తకం కూడా ఇందులో దాని మీద కూడా రాశారు. లక్ష్యం, నెహ్రూ ప్రభుత్వం పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకున్నాడు? 47లో ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పరిపాలన ఉన్న ప్రాంతం అంతా రాజకీయ అధికారం వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు వెళ్ళిపోలేదు. తాత్కాలిక ప్రభుత్వమే 47 ఆగస్టు 15. తర్వాత కొంత పీరియడ్ ఆఫ్ టైం ఉన్నది. అక్టోబర్ తర్వాత వాళ్ళు పూర్తిగా విత్డ్రా అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు చెప్పిన సలహా ఏమిటి? చెప్పిన సలహా నిజాముకు గాని, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థానాలకు గాని, కేంద్రము భారత యూనియన్ లో కలవాలనుకుంటే కలవండి, కలవద్దు అని అనుకుంటే మీరు స్వతంత్రంగా ఉండొచ్చు, అది మీరు నిర్ణయించుకోవాలి. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏంది అని అంటే, ఆనాడు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ కు, ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ నాయకత్వానికి ఇచ్చినటువంటి సలహా, గాంధీకి కూడా ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే, సంస్థానాలను కొనసాగించండి అనేటువంటిది. వాళ్ళ సూచన ఏంటిదంటే, వాళ్ళతో మీరు రాజీ చేసుకోండి, ఒప్పందాలు చేసుకోండి, లేకపోతే వాళ్ళతోని దేశములో దేశంగా ఉండేట్టుగా అనుమతి ఇవ్వండి అని చెప్పారు. దేశములో దేశం వాళ్ళు భాగంగా ఉంటారు. అంటే విదేశీ వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు, ఇతర అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలన్నిటిలో కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. కేంద్ర రాష్ట్రాలకు ఉంటే రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులు ఎట్లా ఉన్నాయో, కేంద్రానికి ఎట్లా హక్కు ఉన్నాయో, ఇది దేశంలో దేశంగా ఉన్నాయి. ఇట్లా అన్ని సంస్థానాలు కేంద్రంలో భాగమవుతామని ప్రకటించుకున్నాయి. కానీ 3 ప్రకటించుకోలేదు. 3 కశ్మీర్ గాని, జునాగఢ్ గాని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిజాం నాయకత్వంలో ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్, ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ నాయకత్వం ఉస్మాన్ అలీ ఖాన్ తో చర్చలు చేశారు. వెంటనే చర్చల్లో వాళ్ళు 2 సూచనలు చేశారు. మీరు రజాకారులను నియంత్రించండి, కాంగ్రెస్ వాళ్లను అరెస్టులు చేయకండి. ఈ 2 విషయాలను నెహ్రూ జాతీయ కాంగ్రెస్ సూచన చేస్తే వీటిని అంగీకరించలేదు. ఇక్కడ కాంగ్రెస్ యాక్టివిటీకి కాంగ్రెస్ పార్టీ నిషేధం ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు అరెస్టులకు గురయ్యారు. కానీ వాళ్ళు సూచించినటువంటిది రజాకారులను నియంత్రించమంటున్నారు, రజాకారులను రద్దు చేయమంటలేరు. ఎందుకంటే రజాకారులు వాళ్ళకి అవసరం, కాంగ్రెస్ అవసరం.
అవసరం. ఇద్దరు అవసరము. ఎందుకు అవసరము అని అంటే ఇక్కడ సాయుధ పోరాటం అనేటువంటి దాని 46 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ పోరాటం అనేది చెప్పుకుంటున్నాం. ఇక్కడ 46లోనే ఓపెన్ కాంగ్రెస్ యాక్టివిటీ ప్రారంభమైంది. ఇక్కడ ఆంధ్ర మహాసభ యాక్టివిటీ ప్రారంభమైంది. కాంగ్రెస్ నిషేధించబడ్డది. కమ్యూనిస్టులు ఎలానూ నిషేధించబడతారు. అందుకొరకు సోషలిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నటువంటి దానిలో ప్రధానంగా ఆంధ్ర మహాసభలో అందరూ ఉన్నారు. కానీ ఆంధ్ర మహాసభ ప్రారంభములో అది గ్రంథాలయ ఉద్యమంగా ప్రారంభమైంది. భాషకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దాని తర్వాత అది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి మీద, ఇక్కడ ఉన్నటువంటి ముల్కీ నాన్ ముల్కీ అనే సబ్జెక్టు మీద ఈ అనేక విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఉస్మాన్ అలీ ఖాన్ కూడా అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది మేధావులను, అనేక మంది ఉద్యోగస్తులను ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేశాడు. స్థానికులకు ఉద్యోగాలు లేవు, స్థానికుల జీవితాలు సమస్యలు ఉన్నాయి. అందుకొరకు ఈ సమస్య కూడా ఒకటి ఉన్నది. నిజాం పీరియడ్ లో కూడా ముల్కీ సబ్జెక్ట్ ఉన్నది. ఈవెన్ కాంగ్రెస్ అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ముల్కీ సబ్జెక్ట్ ఉన్నది. అందుకొరకు వాళ్ళు నిజాముకు కాంగ్రెస్ కు ఉన్నటువంటిది చరిత్రకు సంబంధించిన సమస్య, అంతర్గత రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రిటిష్ వాడు ముందే వాళ్ళిద్దరి మధ్యన ఒక రాజకీయ సఖ్యత ఉన్నది. బ్రిటిష్ వాడితో చేసుకున్న ఒప్పందం ఉన్నది. మళ్ళీ కాంగ్రెస్ తో కూడా ఇంటర్నల్ సంబంధాలు ఉన్నాయి. ఇంటర్నల్ గా సంబంధాలు ఉన్నాయి కాబట్టి 48 సెప్టెంబర్ 17 పోలీస్ యాక్షన్ చేస్తే 4 రోజుల్లోనే ఇతను ఏ పోరాటం చేయకుండా, తన సైన్యంతో యుద్ధం చేయకుండా, ప్రతిఘటన లేకుండా ఎట్లా సరెండర్ అయ్యాడు? సరెండర్ అయ్యేటోడు మొదటి రాజకీయంగా సంబంధాలు ఉన్నాడు, మరి ఒప్పందాలు చేసుకుంటాడు కదా. లోపాయికారి అవగాహన ఉన్నది. ఉస్మాన్ అలీ ఖాన్ తో సంబంధం లేకుండా సైనిక చర్య జరగలేదు. కాసిం రజ్వీని పాకిస్తాన్ ఎట్లా పంపబడతాడు? అనేక నేరాలు చేసినటువంటి కాసిం రజ్వీని, నేరాలు చేసినటువంటి వాడు పాకిస్తాన్ ఎట్లా వెళ్తాడు? రజాకారులలో అనేకమైన నేరాలు చేసినటువంటి వాళ్లకు ఎలాంటి కేసులు లేవు, శిక్షలు లేవు, ఏదీ లేదు. అందుకొరకు ఇవన్నీ మనం చూస్తే ఆ ఒప్పందము బ్రిటిష్ వాడితోనున్న ఒప్పందం ఏంది, కాంగ్రెస్ తో ఉన్నటువంటి ఒప్పందం ఏంది, ఆ ఒప్పందం అనేటువంటిది సైనిక చర్య అనేటువంటిది ఇది హైదరాబాదు ఉస్మాన్ అలీ ఖాన్ ను తొలగించడానికి కొరకే వచ్చిందా? ఇది ప్రజల ఉద్యమము. ఎందుకంటే 10 లక్షల ఎకరాల భూమి, 3,000 గ్రామాలు, 4,000-5,000 మంది చంపబడినటువంటి భాగాలు, ఈ భాగాలు అనేటువంటి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఫ్యూడల్ భూస్వాములను ఉస్మాన్ అలీ ఖాన్ రక్షణ ఇస్తలేడు. వాళ్ళ భూములు, వాళ్ళ నివాసం, వాళ్ళకు సంబంధించిన భూములు, ఆస్తులు, సంపదల మీద హక్కులు, వాళ్ళ హక్కులను కాపాడతలేడు. కాబట్టి నెహ్రూ నాయకత్వంలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్, ఇలా పటేల్ అని పేరు చెప్పి ప్రత్యేకంగా పటేలే విముక్తి చేసినట్టు నెహ్రూకు సంబంధం లేదన్నట్టు దీనికి సంబంధించినటువంటిది ఆయన ఈ చర్య చేశాడు. అది ఇక్కడి వరకు అయినటువంటిది కాదు, ఎక్స్టెన్షన్ టు రూరల్ ఏరియా. ఇది కమ్యూనిస్టుల మీద సైనిక చర్య చేయడానికి తీసుకున్నటువంటిది. కమ్యూనిస్టుల మీద పోలీస్ యాక్షన్ చేశారు. అందుకొరకు ఈ సైనిక చర్య హైదరాబాద్ విముక్తి అనేటువంటి చెప్తున్నారు. కానీ ఎందుకంటే అప్పటికే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని నినాదం ఇచ్చింది. అది మనం గమనించాల్సినటువంటి విషయం. సుందరయ్య గారి రాసినటువంటి పుస్తకం కూడా ఉంది, విశాలాంధ్రలో ప్రజారాజ్యం. ప్రజారాజ్యం అంటే ఏమిటి? చైనాలో విప్లవం అయింది, ఇక్కడ కూడా ఒక కేంద్ర బిందువుగా ఇక్కడ తెలంగాణలో ఒక విముక్తి ప్రాంతం అనేది ఏర్పడుతున్నది అనే దానికి సిగ్నల్ సింబల్. అటువంటిప్పుడు తెలంగాణలో ఒక ప్రజారాజ్యం, ఒక విముక్తి ప్రాంతం ఏర్పడుతున్నది. ఈ విముక్తి ప్రాంతం అనేటువంటిది విస్తరిస్తే రేపు అభివృద్ధి అవుతే ఈ దేశానికి ప్రమాదం అని, దీన్ని నిర్మూలన చేయాలని ఈ ప్రజల ఉద్యమాలను ఈ మొత్తం ఇవన్నిటిని స్మాష్ చేయడానికి ఈ సైనిక చర్య, దాన్ని పోలీస్ యాక్షన్ అనే పేరు మీద ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే ప్రజల మీద దాడి ఉన్నది. ఫ్యూడల్ ప్రభువులను తొలగించి ప్రజల యొక్క హక్కులు, ప్రజల కోరికలు ఏంటిది అనేటువంటిది ఒకవేళ నెహ్రూ గుర్తించినట్టయితే, నెహ్రూ నువ్వు నమ్ముకున్న ఆనాడు రష్యాతో స్నేహంగా ఉన్నటువంటి నెహ్రూ నిజంగా ప్రజాస్వామ్య పద్ధతి అనుసరించిండని అనుకునేవాడు. ఒక ఒప్పందం ఉన్న పరిస్థితి నెహ్రూ లేదు. ఇక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆయనతో ఒప్పందం చేసుకొని ఇక్కడున్న విజయాలన్నీ కాపాడుకుంటూ ఒక్క అడుగు ముందుకు వేసిన పరిస్థితి లేదు. అందుకే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక ఆయన 48 రైట్ అంటాడు, ఒక ఆయన 51 వరకు పోరాడడం రైట్ అంటాడు. అందుకే 48 రైటా 51 రైటా, ఈ విలీనం అనేటువంటి వాళ్ళు 48, 51 అని మళ్ళీ కాంగ్రెస్ తో ముడేసుకునేటువంటి విలీనమే వాళ్ళు చెప్తున్నారు. ఇక మత కోణము అనేటువంటిది ఉన్నటువంటి వాళ్లకు చరిత్రకు సంబంధించి వాళ్ళకు ఎవరి ఫ్యూడల్ భూస్వాముల రక్షణ కొరకు ఈ సైనిక చర్య జరిగింది, పోలీస్ యాక్షన్ జరిగింది. కాబట్టి దోపిడి వర్గాల ప్రతినిధులుగా వాళ్ళు ఖచ్చితంగా ఈ మత కోణము నుంచి
ఉస్మాన్ అలీ ఖాన్ ను తొలగించడం అనేటువంటిది ఒక విమోచనగా వాళ్ళు భావిస్తున్నారు. మత కోణం అనేది ఉన్నది, క్లాస్ కోణం ఉన్నది, వర్గ కోణం ఉన్నది. ఇక్కడ దోపిడి వర్గ కోణం ఉన్నది. దోపిడి వర్గం ఏదైతే ఇక్కడ ఫ్యూడల్ వర్గాలు ఉన్నాయో, భూస్వాములు ఉన్నారో, భూస్వాముల పరిరక్షణ కొరకు మెజారిటీ హిందువులు ఉన్నారు, ఒక మైనారిటీగా ఉన్నటువంటి ముస్లిం ప్రవ్యూటీ అనేటువంటి మత కోణం అనేటువంటిది వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ రెండిట్లో ఇది విమోచనగానే వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న భూస్వాములు విముక్తి అయ్యి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది, వాళ్ళకి భూములు వచ్చినాయి, వాళ్ళకి ఆస్తులు వచ్చినాయి, సంపదలు వచ్చినాయి, ఒక నిజమైనటువంటి భూస్వామ్య ఒక ఫ్యూడల్ ఎస్టేట్ అనేటువంటిది ఏర్పడ్డది. అందుకే విద్రోహం అంటున్నారు. అందుకే ఆ యాంగిలే ప్రజలకు జరిగిన నష్టం గురించే విద్రోహం ఉంది. దాంతో పాటు ఈ విషయంపై గోవర్ధన్ గతంలో చేసినటువంటి వీడియోను చూడండి. ఇదే విషయంపై అంతకుముందు సారంపల్లి మల్లారెడ్డి గారు చేసినటువంటి వీడియోను కూడా చూడండి. చలపతిరావు గారు చెప్తున్నటువంటి అంశాలను, వాటిలో అనేక విషయాలు కూడా వాటి నుండి తెలుసుకుంటారు. ఈ విషయం నుంచి కూడా తెలుసుకుంటారు. మీరు ప్రశ్నలు వేయటం కూడా మర్చిపోకండి సుమా, చెప్పండి. ఇది ఒక యాంగిల్. ఇప్పుడు చరిత్రకు సంబంధించినటువంటి ఇవాళ సపరేట్ తెలంగాణ ఉద్యమం మొదటి ఉద్యమం గాని, రెండవ ఉద్యమం గాని, ఈ రెండు ఉద్యమాలు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకు రావడం, హైదరాబాద్ స్టేట్ ను ఆంధ్రలో కలపడము అనేటువంటిది నచ్చనటువంటి ఒక క్లాస్, తెలంగాణ ఫ్యూడల్ క్లాస్ అనేటువంటిది బలమైనటువంటి అభిప్రాయం. ఇది 48 సెప్టెంబర్ 17 తర్వాత నైజాం నవాబు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లేదా హైదరాబాద్ ప్రాంతం విముక్తి అయిందని అనుకోవచ్చు. అసలు ఎప్పుడు ఏర్పడ్డది తెలంగాణ? ఎప్పుడు మళ్ళీ ఆంధ్రలో కలిసింది? ఎట్లా కలిసింది? ఆంధ్రలో కలవడం అనేటువంటిది ఎలక్షన్స్. ఓకే, 52 తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఇక్కడ. సో కేంద్ర ప్రభుత్వం దీన్ని విలీనం చేసింది అంటారు. కేంద్ర ప్రభుత్వం ఫజలల్ కమిషన్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద ఒక కమిషన్ అనేది ఫజలల్ కమిషన్ వేశారు. ఆ ఫజలల్ కమిషన్ అనేటువంటిది నివేదిక ఏమిటి అంటే, హైదరాబాద్ అనేది తెలంగాణ ప్రజలు అంగీకరించారా మరి అలా కలపడానికి? ప్రజలతో సంబంధం లేదు. ప్రజలతో సంబంధం లేకుండా నిజాం నవాబు కేంద్ర ప్రభుత్వ ఒప్పందం జరిగింది. ప్రజలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో దీన్ని కలిపేశారు. ప్రజలతో సంబంధం లేదు. ఇక్కడ తెలంగాణ పాలకులను, తెలంగాణ కాంగ్రెస్ ను కేంద్ర కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ఒప్పించింది. దూర్గుల రామకృష్ణారావు దాని ప్రాతినిధ్యంలో ఉన్నాడు, జేవి నరసింహరావు ఉన్నాడు, పివి నరసింహరావు ఉన్నాడు, ఆనాడు మందమల్ల నరసింహరావు ఉన్నాడు. వీళ్ళంతా కూడా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వర్తించి ఆంధ్రలో భాగమయ్యారు. నైజాం నవాబు కాలంలో హిందూ అంటామా లేక తెలుగు మాట్లాడే వాళ్ళు అంటామా, అలాంటి ప్రభువులు లేదా జామీర్దారులు లేదా జాగీర్దారులు ఎక్కువ ఉండిరా, లేక ముస్లిం ప్రభువులు, ముస్లిం జాగీర్దారులు ఎక్కువ ఉండిరా? జాగీర్దారీ అనే సిస్టమ్ అనేటువంటిది ఎక్కువగా హైదరాబాద్ కు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఏరియా అంతా ఎక్కువ జాగీర్దారులు ఉన్నారు. ఓకే, రూరల్ పార్ట్ అనేటువంటిది ఈనాడు రంగారెడ్డి జిల్లా లేకపోతే హైదరాబాద్ చుట్టూన్నటువంటి ప్రాంతాల్లోనే ఈ జాగీరి అనే సిస్టమ్ ఉన్నది. ఈ జాగీరి సిస్టమ్ లో కూడా పాకిస్తాన్ పారిపోయినటువంటి సంఖ్య పెద్దగా ఉన్నది. ఓకే, కొంత సంఖ్య ఇక్కడ మిగిలి ఉండదు. అంటే భూస్వాములు అంటే 1000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు హిందూ భూస్వాములు ఎక్కువ ఉండిరా, ముస్లిం భూస్వాముల? ముస్లిం భూస్వాములు హైదరాబాద్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ అన్ని. అంటే ఇప్పుడు ఖమ్మం గానీ, వరంగల్ గానీ, నల్గొండ గానీ, సూర్యాపేట గానీ, లేక అందులో కూడా ఉద్యమ ప్రాంతాలు జరిగినటువంటి దగ్గర జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అనేటువంటిది మనకు బాగా నోటెడ్ నేమ్. కస్తూర్ ముత్యంరావు అనేది ఒక నోటెడ్ నేమ్. అట్లా నోటెడ్ నేమ్స్ ఉన్నారు, దేశాయిలు ఉన్నారు, దేశముఖులు ఉన్నారు. ఆ దేశాయి దేశముఖులు భూమి ఎక్కువ శాతం బీజేపీ చెప్పే హిందూ వాళ్ళ కింద ఉన్నదా లేక ముస్లిం వాళ్ళ కింద ఉందా? దేశాయిలు దేశముఖులు ఎక్కువ హిందూ ఐడియాలజీ, దేశాయిలు దేశముఖులు. సో బీజేపీ చెప్పేది ఏదైతే ఉందో ఇది మతకోణం నుంచి ఎందుకు చూడాలి? అప్పుడు ఆ దేశాయి దేశముఖుల నుండి విముక్తి కోసం, ఆ వెట్టి చాకు నుండి విముక్తి కోసం, ఆ పీడల నుండి విముక్తి కోసం కదా ప్రజలు తిరుగుబాటు చేసింది ఫస్ట్. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత ఇక్కడున్నటువంటి ఫ్యూడల్ భూస్వాములకు నిజాం అనేటువంటి దాంతో కొల్యుడై ఉన్నారు. అవును, నిజాం ప్రభుత్వం అనేటువంటిది ఉంటే వాళ్ళకి నష్టం లేదు, అది పోతే వాళ్ళకు నష్టం. ఎట్లా పోతుంది? రజాకారులు ఓటమికి గురవుతున్నారు. ఆయన పారామిలిటరీ ఫోర్సెస్ ఏదైతే ఉందో రజాకారులు దెబ్బతిన్న పరిస్థితిలో ఉస్మాన్ అలీ ఖాన్ కమ్యూనిస్టులను నియంత్రించలేకపోతున్నాడు. సబ్జెక్ట్ ఇక్కడ నియంత్రించలేకపోవడమే బేసిక్ రీజన్. సో దాంతో కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయింది అంటారు. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయింది. రజాకారులను నియంత్రించాలి, కాంగ్రెస్ స్వేచ్ఛనివ్వాలి, కమ్యూనిస్టులను టోటల్ నిర్మూలన చేయాలి. ఇది వాళ్ళ లైన్. జాతీయ కాంగ్రెస్ కోరుకున్నటువంటి లక్ష్యం అనేటువంటిది ఫుల్ఫిల్ చేస్తలేరు కాబట్టి జాతీయ కాంగ్రెస్, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఇంటర్వ్యూన్ అయ్యారు. చలపతిరావు గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాల్లోనే ఆనాటి రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించడంలో లోపాలు జరిగినాయి లేక వాటిపైన భిన్నాభిప్రాయాలు అనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం ఎడల, దాన్ని విరమించిన దాని ఎడల వివిధ కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి ఏమిటి? మీ వైఖరి? మా అభిప్రాయం, ప్రారంభించడంలో కూడా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి
ఊగిసలాట ప్రారంభించడంలో ఊగిసలాట ఉంది. ఊగిసలాట. భారతదేశంలో విప్లవం అనేటువంటి విషయంలోనే అది సందిగ్ధమైన స్థితిలో ఉన్నది. ప్రారంభంలో అది రష్యా మోడల్ గా వస్తదని వర్కింగ్ క్లాస్ రివోల్ట్ ఇన్సరక్షన్ గా భావించారు. ఓకే. తర్వాత కాలంలో రష్యా మిత్రుడు నెహ్రూలో సోషలిజం చూశారు. ఆనాటి కమ్యూనిస్టులు నెహ్రూలో సోషలిజం చూసి నెహ్రూ ద్వారానే ఈ దేశంలో ప్రజాస్వామ్య విప్లవం పూర్తవుతుందనే భావనలోకి ఉన్నారు. దాని వలన భారతదేశంలో ఒక ప్రోగ్రమేటిక్ అండర్స్టాండింగ్ ఏర్పరచుకోవడంలో విఫలమయ్యారు. ఒక పాలసీ డాక్యుమెంట్ మీదనే జనరల్ కమ్యూనిస్ట్ పార్టీ ఫండమెంటల్ గా కమ్యూనిస్ట్ ప్రణాళిక సోషలిజం రష్యాలో ఉన్న మోడల్ ఆఫ్ సోషలిజం దీని మీద ఆధారపడే ఈ దేశంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ వ్యూహము ఎత్తుగడలు రచించడంలో విఫలమైనారు. ఆ విఫలత్వంలోంచే మనం చూడాలి. గ్రామీణ ప్రాంతాలు అనేటువంటిది ప్రధానంగా చైనా విప్లవం విజయవంతం అవుతున్న పీరియడ్ నుంచే భారత కమ్యూనిస్ట్ పార్టీలో కూడా చర్చ ఉంది. ఇక్కడ కూడా ఆనాటి చంద్రరాజేశ్వరరావు గారే ప్రధానంగా ఈ చర్చ పార్టీలోకి తీసుకొచ్చారు. ఏ చర్చ? గ్రామీణ ప్రాంతాలను ఈ చైనా లైన్ అనేటువంటి దాన్ని చర్చకు తీసుకొచ్చారు. అంటే సాయుధ పోరాటం ప్రారంభించాలి అని. ఈ దేశం యొక్క స్వభావం ఏమిటి? ఈ దేశం ఈనాడు మేము అంటున్నాం అర్ధవలస అర్ధ భూస్వామ్యం. బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు వలస భూస్వామ్యం. 47 తర్వాత దీని నామకరణం అనేటువంటిది అర్ధవలస అర్ధ భూస్వామ్యం. ఎందుకంటే వాడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిండు కాబట్టి, వాడు విత్డ్రా అయింది కాబట్టి. అందుకొరకు ఈ దేశంలో 90% 47 నాటికి 90% గ్రామీణ ప్రాంతమే, గ్రామీణ జనాభానే. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం చర్చకు ముందు ఈ దేశంలో చైనా విప్లవ అనుభవాలను ఇక్కడ ఎట్లా అన్వయించాలా అనేటువంటిదే చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన లైన్. అయితే ఆ లైన్ సమగ్రమైనటువంటి డిబేట్ అనేటువంటిది పార్టీలో చేయలేకపోయారు. అఫీషియల్ లైన్ గా మార్చలేకపోయారు. ఆ వ్యూహము ఎత్తుగడలు రచించడంలో విఫలమయ్యారు. విఫలమయ్యారంటారు. ఇప్పుడు దాన్ని చూస్తున్నాం కదా మనం. అంటే మీ అభిప్రాయంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎప్పుడు ప్రారంభించి ఉండాలి? తెలంగాణ సాయుధ పోరాటము ఎప్పుడు దాన్ని ప్రారంభించడం ముగించడము అనే సబ్జెక్టు వేరు విషయం. తెలంగాణ సాయుధ పోరాటం అది ఎట్లా వచ్చింది, దాని చరిత్ర అనేటువంటిది ఒక మొత్తం భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ స్వరూపాన్ని మార్చడానికి కమ్యూనిస్టు పార్టీ రష్యా విప్లవం వచ్చిన తర్వాత చైనా విప్లవం పూర్తి అవుతున్న సందర్భంలో 25లో కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ ఉంది, 24, 25కి అక్కడ వచ్చింది. మరి సైమల్టేనియస్ గా రెండు వచ్చిన తర్వాత వలస దేశాల్లో థర్డ్ ఇంటర్నేషనల్ వలస దేశాల్లో ఒక లెనిన్ తీసేసిన స్టాలిన్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ విప్లవం గురించి రష్యా మోడల్ అనే అనుకునేటువంటి పద్ధతిలోనే పొరపాటు చేసినారు. అది పొరపాటు అంటారు. చైనా విప్లవ అవగాహనతో గ్రామీణ ప్రాంతాల్లో పని విధానం అనేటువంటిది రూపొందించుకోవడం, వర్గాలను విశ్లేషించడం, శత్రువర్గాలు మిత్రువర్గాలు వ్యవస్థ స్వభావము. మీరు అంటున్నటువంటి ఈ చర్చను ఆనాడు ఆ కమిటీలో ఉండేటువంటి ఎవరైనా నాయకులు పెట్టి ఉన్నారా? అదే చంద్రరాజేశ్వరరావు గారే ముందు తీసుకొచ్చారు. 40 తర్వాత అది మైనార్టీగా తోసివేయబడింది. లైవ్లీ ఉన్నది చర్చ. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే ఇక్కడ నిజాం కు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి, ఆంధ్ర మహాసభ ఉద్యమాలు వచ్చాయి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోకి ఇక్కడ ఉన్న భూస్వాముల వ్యతిరేక ఉద్యమాలుగా మారాయి. ఈ భూస్వాముల వ్యతిరేక ఉద్యమాలుగా మారడం అనేటువంటిదే ఒక ప్రతిఘటన ఆవశ్యకత వచ్చింది. దొడ్డి కొమరయ్య మరణం తర్వాతనే గ్రామీణ ప్రాంతాలన్నిట్లో కూడా అప్పుడు రాజకీయంగా కమ్యూనిస్ట్ పార్టీ సాయుధంగా తిరగబడడం అనేటువంటిది ప్రారంభమైంది. అప్పుడే దళాల ఫార్మేషన్ అనేది వచ్చింది. దళాల ఫార్మేషన్ ఎందుకు భూములు భూస్వాముల వ్యతిరేకంగా రాజకీయంగా రక్షణ అనేటువంటి పద్ధతిలో వచ్చింది. దాని తర్వాత రజాకారులు వచ్చిన తర్వాతనే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం అది మలసబడ్డది. అందుకే నిజాంకు వ్యతిరేకంగా ఎందుకు మలసబడ్డది అంటే ఫ్యూడల్ ప్రభువులను రక్షించడం అనేటువంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాటంగా అది రాలేదు. అది ఒక రూపం తీసుకున్నది ద ప్రాక్టీస్. ఎందుకంటే తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనేటువంటి విషయం పైన కూడా కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండేటువంటి విభేదాలు లేకపోతే భేదాభిప్రాయాలు లేకపోతే భిన్నాభిప్రాయాలు ఏంటి? దానిపైన భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటి దానిలో కమ్యూనిస్ట్ పార్టీకి ఆనాడున్న స్పష్టత ఏమిటి అంటే భాష మీద ఆధారపడి రాష్ట్రాలు ఏర్పడాలనేటువంటిది. ఇట్ ఈస్ గా నెహ్రూ ప్రభుత్వం ఏ వైఖరి తీసుకున్నారో దాన్ని సపోర్ట్ చేసింది. ఫజల్ అలీ కమిషన్ దాన్ని ఇక్కడ బ్రిటిష్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందింది, 50 సంవత్సరాలు అడ్వాన్స్ లో ఉన్నది, ఇది వెనకబడి ఉన్నది, ఈ రెండింటిని కలపడం వలన సమస్యలు వస్తాయి అనేది కూడా నెహ్రూ వ్యాఖ్యానం నిజామాబాద్ లో కూడా చేసినటువంటిది ఉంది. ఒక అభివృద్ధి చెందిన అబ్బాయికి ఒక వెనకబడి అమ్మాయికి పెళ్లి కాదు ఆయన మాట్లాడి అంటే ఫజల్ అలీ కమిషన్ యొక్క రిపోర్ట్ యొక్క రిఫ్లెక్షనే ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం ఈ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆగకుండా సాగుతున్నది, నడుస్తుంది. థ్యాంక్ యూ అండి. చాలా ముఖ్యమైనటువంటి 3 విషయాలు
విషయాలు మీరు చెప్పారు. ఈ విషయాలపైన ప్రశ్నలు పంపించండి అని శ్రోతల్ని కోరుతున్నాం. మర్చిపోకండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం, లైక్ చేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్.